నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎన్నికల ప్రచార సమావేశంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మండే ఎండ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన డాక్టర్ పి. శివ. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి, ప్రచారంలో కూటమి నాయకులు. వార్తలను వివరాలు. కుల మతాలు పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అందరి మంచిని కోరే జగన్ను రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో ఆదివారం ఎన్నికల ప్రచార సమావేశాలను మంత్రి నిర్వహించారు. 19 గ్రామ పంచాయతీలలో సమావేశాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆదరించి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎండెడప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీపీ గాజుల రామ్మూర్తి, జడ్పీటీసీ దామోదరరాజు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు నెల 13వ తేదీ రాబోయే ఎన్నికల గురించి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి పని చేయాలా. మీరు వేసేదే కాకుండా ఓట్లు మిగతా పక్కన వాళ్ళకి కూడా చెప్పి వేయించాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అర్థించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మీకంతా కూడా తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఏదో రకంగా సహాయకారిగా నిలిచారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి. ఇప్పుడు మనం చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా ఇప్పుడు మనం నిర్మిస్తూ ఉన్నాం ఓవర్ హెడ్ ట్యాంకులు. ప్రతి ఊర్లో కూడా ఎక్కడ లేవో అక్కడంతా కూడా కడుతూ ఉన్నాం. ప్రతి 10 ఇండ్లు ఉండే పల్లెకి కూడా 20,000 లీటర్ల కెపాసిటీ ఉండే తాగునీరు కెపాసిటీ ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తూ ఉన్నాం. అవన్నీ పూర్తయ్యే లోపల గండికోట రిజర్వాయర్ నుంచి ఏదైతే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారో ఆ పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఓవర్ హెడ్ ట్యాంకు కూడా నింపి 24 గంటలు మహిళలకు వాళ్ళ ఇంట్లోనే ట్యాప్ ద్వారా నీళ్లు పట్టుకునే విధంగా రాబోయే సంవత్సరం లోపల చేస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకు పుంగునూరుకి చౌడేపల్లికి కలిపి ఒక పెద్ద రిజర్వాయర్ నేతిగుట్లపల్లి దగ్గర కడుతూ ఉన్నాం. అది 90% పూర్తయింది. అయినా దాన్ని కూడా కోర్టు ద్వారా సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తెచ్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు. మరి ఆ స్టే కూడా తొందరలో అది ప్రభుత్వానికి అనుకూలంగా అవుతుంది. అనుకూలంగా అయితేనే ఆ రిజర్వాయర్ నింపి దాన్ని కూడా అందరిని నీళ్లు నింపి మనకు సాగునీరు తాగునీరుకు ఇబ్బంది లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. స్టే లేకుంటే ఈవేళకి ఎప్పుడు కంప్లీట్ చేసి నీళ్లు కూడా నింపేవాళ్ళం. మరి ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ అడిగిన వెంటనే మంజూరు చేస్తూ ఉన్నాడు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనకు కావాల్సినవన్నీ కూడా చేశాడు. మనం 30 సంవత్సరాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాం. ఒకే కుటుంబం ఇక్కడ అంతా కూడా పరిపాలించింది. వారు ఏది కూడా పట్టించుకోలేదు. వాళ్ళ గ్రామం చుట్టూ ఉండే రోడ్లు కూడా సరిగా చేసుకోలేదు. మరి ఆ విధంగా ఈరోజు మనం ఏది చూడకుండా మనకు ఓట్లు వేసిన పల్లె లేదా ఈ ఊర్లో మనం చేయాలా చేయకూడదా అని చూడకుండా అన్ని పల్లెలకు 100% రోడ్లు వేయడం కానీ 100% తాగునీరు ఇవ్వడం కానీ ఆ గ్రామాలలో ఆ పల్లెల్లో మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ ఇవన్నీ కూడా దాదాపు 90% మనం పూర్తి చేసాం. ఉన్న 10% రేపు 1 సంవత్సరం లోపలే మనం పూర్తి చేస్తాం. మరి మీకు అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు, రెండు కళ్ళుగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ఎన్నుకునే విధంగా అందరూ కూడా కృషి చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏడన్నా ఎన్నికల్లో మామూలుగా ఓట్లు వేసే వాళ్లకు సంక్షేమ పథకాలు ఎవరైనా ముఖ్యమంత్రి పెడతారు. మరి మన ముఖ్యమంత్రి ఓట్లు లేని పిల్లలకు కూడా సంక్షేమ పథకాలు పెట్టి చక్కగా చదువు నేర్పిస్తూ ఉన్నాడు ఇంగ్లీష్ మీడియంలో. అంటే మరి తల్లిదండ్రి బాధ్యత ఆయన తీసుకున్నాడా లేదా మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా
మంచి వైద్యం. ఈరోజు అదనంగా మనకున్న మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్కు అదనంగా 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి ఆ మెడికల్ కాలేజీకు అనుబంధంగా హాస్పిటల్స్ తెచ్చి ఈరోజు 53,000 మంది డాక్టర్లను నర్సులను నియమించి ఈరోజు మనకు చక్కని వైద్యం అందించేదానికి ఆరోగ్యశ్రీ కింద 3,200 జబ్బులు ఆరోగ్యశ్రీ కింద నయం చేసుకోవచ్చు అని చెప్పి దాంట్లో 1,000 రూపాయల నుంచి 25 లక్షల దాకా ఏ జబ్బుకైనా కానీ 25 లక్షల దాకా ఖర్చు చేసే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. మనకు అన్ని రకాల సేవలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మమ్మల్ని ఇద్దరిని కూడా పార్లమెంటుకు శాసనసభకు తప్పకుండా అందరూ కూడా హాజరయ్యి ఆ పోలింగ్ రోజు 80% 90% పోలింగ్ అయ్యే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకొని చేయండి అని చెప్పి మా నాయకులకు ఇక్కడ ఉన్న సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా వినయంగా విజ్ఞప్తి చేస్తూ సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ వెనుక చక్రాల నుండి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఎర్రగుంట్ల నుండి చిత్తూరు జిల్లా వీకోటకు పుంగనూరు మీదుగా సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ వెనుక చక్రాల నుండి మంటలు రావడంతో డ్రైవర్ గమనించి అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది వెంటనే పూజకానపల్లి వద్ద ఆగి ఉన్న లారీ వద్దకు చేరుకుని మంటల్ని ఆర్పారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొత్త ఇళ్లలోని మున్సిపల్ స్కూల్ సమీపాన ఉన్న ఖాళీ స్థలంలో ఏపుగా పెరిగిన పిచ్చి ముక్కల్లో చెలరేగిన మంటల్ని అగ్నిమాపక శాఖ వారు ఆర్పారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి విజయమే తమ ధ్యేయంగా పనిచేస్తున్నామని పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని కూటమి నాయకులతో కలిసి మంగళం ఈటవాకిలి పంచాయతీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ మరియు సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించి చల్లా రామచంద్రారెడ్డిని గెలిపించి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రజలందరూ ముందుకు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు విరూపాక్ష, జనసేన రాయలసీమ జోనల్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, తెలుగు యువత అధ్యక్షుడు చిన్నమోహన్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జీలు రెడ్డిప యాదవ్, గంగాధర్, జనసేన ప్రధాన కార్యదర్శి హరినాయక్, షమీపతి, ఉపాధ్యక్షులు సుబ్బు, ప్రసాద్ స్వామి, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు నవీన్ యాదవ్, సీనా, వెంకటేష్, బాలాజీ, హరి, రాంబాబు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ నెల మొదటిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఆదిలోనే బాణుడు నిప్పులు కక్కుతూ ఉండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండ వేడివి తాళలేక అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పగలేమో ఎండలు, రాత్రంతా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పొంగునూరులో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు పి. శివ కేసీటీవీ ద్వారా సూచిస్తున్నారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలందరికీ కూడా కేసీటీవీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు సమ్మర్ మొదలైంది. వేసవి కాలంలో ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. ఈసారి గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ ఎండలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఈ ఎండాకాలంలో ఎండకు తట్టుకొని ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఇబ్బందులు కలిగించేటువంటి మొట్టమొదటి సన్ స్ట్రోక్. ఎండలోకి వెళ్ళడము ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది. ఈసారి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల మనకేమవుతుందంటే చెమటతో పాటు మనకు శరీరంలో ఉండేటువంటి లవణాలు కూడా వెళ్ళిపోవడం వల్ల సన్ స్ట్రోక్ వస్తుంది. సన్ స్ట్రోక్ వల్ల మనకేమవుతుందంటే చాలా నీరసించిపోవడం, జ్వరము, ఒళ్ళు నొప్పులు, తల తిరగడము, వాంతి వచ్చినట్లుగా ఉండడము, తర్వాత విపరీతమైన నిస్రాణ, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పడుకోవాలనిపిస్తుంది, లేవడానికి కాదు. ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి వస్తాయి. దీన్ని వెంటనే కేర్ తీసుకోకపోతే
సన్ స్ట్రోక్ వల్ల మరణాలు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, తర్వాత వచ్చి ముసలి వాళ్ళల్లో ఈ లక్షణాలు ఎక్కువ కనపడతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా కొబ్బరి నీళ్ళు, తర్వాత వచ్చి నిమ్మకాయ జ్యూసు, తర్వాత ఆరెంజ్ జ్యూసు, వీలైనంత వరకు ఓఆర్ఎస్లో కూడా ORSL అని వస్తుంది. లిక్విడ్ రూపంలో ఉండేది తీసుకోకుండా పౌడర్ తీసుకొని దాన్ని వాటర్లో కలుపుకొని తాగితే చాలా ఉత్తమం. దానికంటే కొబ్బరి నీళ్ళు చాలా చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా సమ్మర్ డయేరియా అనేటువంటిది ఒకటి వస్తుంది ఈ సమ్మర్లో. ఎందుకంటే మనం నీళ్ళు ఎక్కువ తాగుతాం కాబట్టి నీళ్ళ ద్వారా కంటామినేషన్ అయిపోయేసి వైరస్ బ్యాక్టీరియాను కంటామినేషన్ అయిపోయి వైరల్ డయేరియా లేదంటే బ్యాక్టీరియల్ డయేరియా అంటారు. గ్యాస్ట్రోఎంటైటిస్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి నీళ్ళను కూడా వడగట్టి చల్లార్చుకొని తాగితే ఈ సమ్మర్లో వచ్చేటువంటి సమ్మర్ డయేరియా నుంచి కూడా మనం దూరం కావచ్చు. అదేవిధంగా ఈ వెదర్లో మిజిల్స్ వైరస్ కానీ, మమ్స్ వైరస్ కానీ, చికెన్ పాక్స్ వైరస్ కానీ చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఇవి కంటామినేట్ అవుతాయి. కాబట్టి ఇవి కూడా ఉంటాయి. మూఢనమ్మకాలు ఏం పెట్టుకోకుండా వైద్యుని సంప్రదించి ఖచ్చితంగా మందులు వాడుకుంటే వాటి నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు. తర్వాత మనం ధరించేటువంటి దుస్తులు కాటన్ దుస్తులు, తర్వాత తెల్లగా ఉండేటువంటి దుస్తులు, తేలికగా ఉండేటువంటి దుస్తులు, మందంగా ఉండేటివి కాకుండా వేసుకుంటే బాగా ఉంటుంది. ఈ వీటితో పాటు జర్నీ చేసేటువంటి వాళ్ళు, ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఏసీల్లో ఉంటారు కొంతమంది. ఏసీల్లో ఉంటే కూడా మనకు లోపల దాహం అవుతూ ఉంటుంది. దాహం అయినప్పుడంతా కూడా వాటర్ తీసుకొని సాధ్యమైనంత వరకు ఈ సమ్మర్ సీజన్లో 3 నుంచి 4 లీటర్ల నీళ్ళని ప్రతి మనిషి తాగాల్సి ఉంటుంది. ఆ విధంగా తాగితే డీహైడ్రేషన్ అనేటువంటిది మీకు ఏర్పడకుండా ఉంటుంది. మీరు తినేటువంటి ఆహార పదార్థాల్లో కూడా విపరీతమైన మసాలాలు, మాంసాలు ఇట్లాంటివన్నీ లేకుండా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివి తింటే ఎండ వేడిని తట్టుకునేటువంటి అవకాశం శరీరానికి చాలా ఉంటుంది. 755 రూపాయలకి 15 లక్షల ప్రమాద బీమా. పిల్లల చదువుకు అదనంగా మరో 1 లక్ష అందిస్తూ తపాలా శాఖ వినూత్న పథకం తీసుకువచ్చిందని ఆ శాఖ పొంగనూరు ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అనుకోని ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జీవిత బీమా, ప్రమాద బీమాలను తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత తపాలా శాఖ నామమాత్రపు ధరలతో బీమా పథకాలను అందిస్తోందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 755 రూపాయలకు సంబంధించిన బీమా గురించి వివరంగా తెలిపారు. పుంగనూరు ప్రజలకు నమస్కారం. ఈ పోస్ట్ ఆఫీస్ వారు కొత్తగా ఒక స్కీమ్ తెచ్చారు, నివాబూపా యాక్సిడెంటల్ కార్డ్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పాలసీ కేవలం 555 రూపాయలు, 755 రూపాయలతో లభ్యమవుతుంది. ఏమన్నా ప్రమాదం సాధ్యం ఏమన్నా జరిగితే 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ పాలసీ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, ఈ పాలసీలో మీరు ఇన్పేషెంట్గా ఉన్నారంటే రోజుకి 500 రూపాయలు, 555 రూపాయల పాలసీలో, 755 రూపాయల పాలసీలో 1000 రూపాయలు ఇస్తున్నారు. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ సంవత్సరంలో ఒక ఓపీడీ సర్వీస్ ఫ్రీగా చేస్తారు టైప్ అయిన హాస్పిటల్స్లో. అండ్ మోర్ ఓవర్ ఈ పాలసీలో ఫ్రీ కన్సల్టెన్సీ ఉంది. మీరు ఎన్నిసార్లు అయినా టెలి కన్సల్టెన్సీ ద్వారా మీ సందేహాలు తెలుసుకునే అవకాశం ఉంది. కావున పుంగనూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ పాలసీ చేసుకొని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ పాలసీ యొక్క మిగిలిన ప్రయోజనాలు చూస్తే, ఒకవేళ శాశ్వత వైకల్యం వస్తే 10 లక్షలు ఇస్తారు, ప్రమాదవశాత్తు అంగవైకల్యం వస్తే 10 లక్షలు, విద్యా ప్రయోజనం 5,000, మ్యారేజ్ ఖర్చుకు 5,000 ఇస్తారు, అంత్యక్రియల ఖర్చుకు 5,000, బ్రోకన్ బోన్స్ ఏమన్నా వెముకలు పాడు ఇరిగితే 25,000 ఇస్తారు. ఇది కేవలం యాక్సిడెంట్ అనే మాత్రం అనుకోవద్దండి. ఈ పాలసీలో మీకు జ్వరం వచ్చి హాస్పిటల్లో చేరి ఇన్పేషెంట్లో ఒక 15 రోజులు ఉంటే 15,000 మీరు తీసుకోవచ్చు. కేవలం 755 రూపాయలు కట్టి మీరు హాస్పిటల్లో ఏ జబ్బు అయినా ఉండి మీరు హాస్పిటల్లో ఇన్పేషెంట్గా చేరితే రోజుకు 1000 రూపాయల లెక్కన ఇస్తారు. కాబట్టి ఈ పాలసీ యొక్క లాభాలను అందరూ ప్రజలు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ నివాబూపా పాలసీలో మరో ప్రత్యేకమైన వెసులుబాటు ఏమిటంటే, మెటర్నిటీ వాళ్ళకు కూడా ఇందులో సౌకర్యం ఉంది. ఒకవేళ ఏమైనా
కాంప్లికేషన్స్ వచ్చి సిజేరియన్ చేసుకుంటే మీరు హాస్పిటల్లో ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. దానికి రోజుకు 1000 రూపాయలు వస్తుంది. కావున ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి ఆరోగ్యశ్రీ ఆశా వర్కర్లు వాళ్ళకి చెప్పి ఈ పాలసీ చేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది సంవత్సరానికి కేవలం 555 రూపాయలు 755 రూపాయలతో కలదు. ఈ పాలసీని మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ కన్నా వెళ్ళి చేసుకునే అవకాశం ఉంది. మన ప్రతి 2 కిలోమీటర్లకి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. కాబట్టి ప్రజలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ పాలసీని చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ద్వారా చేసుకోవాలని కేసీటీవీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎన్నికల ప్రచార సమావేశంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మండే ఎండ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన డాక్టర్ పి. శివ. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి, ప్రచారంలో కూటమి నాయకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.